చేస్తున్నారు, అందులో చేంజ్ కావాలనేదే నా ఉద్దేశం అని. ఓకే ఓకే. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. ఎస్, థ్యాంక్ యూ హనుమంతరావు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. మీకేమైనా వచ్చాయా కంప్లైంట్స్? మీ ఆర్మూర్లో కూడా ఏమైనా ఉన్నాయా? మొత్తం హైదరాబాద్ లో వందలాది ఫోన్స్, సామాన్యులు, పేదలు, 60 గజాల ఇల్లు, ఎల్లమ్మ బండ లాంటి కాలనీల నుంచి ఈ రోజు మొత్తం అంటే దాన్ని స్పెషల్ గా స్టడీ చేస్తున్నాను నేను. మొత్తం అంటే ప్రజల నుంచి ఇంత స్పందన ప్రెస్ మీట్ లో కూడా ఉన్నాను. అంటే అమరవీరులు కోరుకున్న తెలంగాణ అంటే అబద్ధ వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలు, అవినీతి వాగ్దానాలు చేయటం వల్ల జరిగే పరిణామాలు ఏదో ఒక రకంగా ఈ భూములు కబ్జా చేయాలి. ఇప్పుడు అన్నట్లు శరత్ సార్ అన్నట్టు ఐడియల్ ల్యాండ్ అది ఇక్కడ కూకట్పల్లి మఠం సంబంధించింది 70,000 సుమారు 20,000 కోట్లు. గల్ఫ్ కార్పొరేషన్ అనేది ఇంతకు ముందు దాని ఒక 100 ఎకరాలకి రైతులు కోట్లలో నడుస్తుంది. దాంతో పాటు ఎల్లమ్మ బండది 360 ఎకరాలు. ఇట్లా హైదరాబాద్ అంతా ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలని అర్థమవుతుంది. గత ప్రభుత్వ రాజకీయాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి తెలంగాణ అంటే బంగారు గని లాంటి ఈ హైదరాబాద్ ని చెరబట్టడానికి తెచ్చుకున్నారు. 1200 మంది బిడ్డల ఆత్మర్పణ చేసిన తెలంగాణ, వాళ్ళు కలలు కన్న తెలంగాణ వీరు. ఇవాళ సర్వే నెంబర్లతో సహా మొత్తం చెప్పినాం కొన్ని అంటే ప్రెస్ మీట్ లో. మరి దారుణం, ఒక 50 ఏళ్ల కింద వాడు ఈ చుట్టుపక్కల 1 ఎకరము 6 ఎకరము ప్రభుత్వం ఇచ్చినట్టు, లేదంటే అప్పుడున్న జమీందారు కింద అవి కూడా లాక్కుంటున్నాడు. ఇప్పుడు 22లో ఇప్పుడు ఒక దగ్గర 260 ప్లాట్లు శంషిగండ్ ఏదో ఉంది, 60 గజాలు ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం. 60 గజాలు అవి కూడా 22. మొత్తానికి గతంలో దానిని అని పెట్టి ఆ కాలమ్స్ అన్ని ఎత్తేసిర్రు. ఆ 13 కాలమ్స్ ఈ ల్యాండ్ కుచికాక అవన్నీ డీటెయిల్స్ ఉండేది. ఇది అనుభవదారుల పట్టస్తారా ఇవన్నీ ఉండేది. మొత్తం చేసేమో ఇప్పుడు ఆ ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది, దళితుల కడుపు కొట్టింది. ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కారు తండ్రి నైలేపే దైలా అన్నట్లు ఈయన మొత్తం ఇంకా చెరబట్టిండు ఈ హైదరాబాద్ భూముల్ని. ఒక్కటి కాదు భరత్, ఇది పెద్ద అంటే లక్షల కోట్ల స్కామ్. ఇది ఎవరికి అర్థమవుతలేదు. మొత్తం హైదరాబాద్ చుట్టూలన్నిట ఏదైనా చేసి ఇప్పుడు యాక్షన్ చేయాలా? ఇప్పుడు హైదరాబాద్ లో మీ ఎంపీలో ఉన్నారు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, 3 ఎంపీలు. అట్లా కాదండి, రోజు 3 సభలు అటెండ్ చేస్తున్నాడు మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారు. అవన్నీ పోయినారా? అన్ని ప్రతి మొత్తం ఈరోజు కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం. ఈరోజు చెప్పడం కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి భారత్, అలా మీకు ఇదే అబద్ధ వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలు, అవినీతి వాగ్దానాల సమస్య. ఆ తెలంగాణ ప్రజలను ఒక మాయలో పెట్టి ఈ ఉచితాలు తాయిలాలు అనుకుంటూ అటు పక్కన పెట్టి ఈ యొక్క బంగారు గని లాంటి హైదరాబాద్ ని దోసుకుంటున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ భూమే కదా. 100 కోట్లకి ఎకరం భూమి, 200 కోట్లకి ఎకరం ఉన్న భూమిని ఇప్పుడు ఇలా వ్యక్తుల పేరు తీయదలుచుకుంటలేనండి. మీరు కావాలంటే ఏదైనా ఎంక్వైరీ చేయండి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అందులో డిపార్ట్మెంట్ పంపించండి. సగం మంది ప్రభుత్వంలో సగం మంది మన ఏమంటారు సెల్టీలు మార్చుకుంటున్నారు. కొల్లగొట్టిండో ఇస్తావా తెస్తావా సగం ఇవాళ సెల్టీలతో సగం చెప్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటి, తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే దయచేసి ఈ హైదరాబాద్ లో జరిగిన దారుణాలు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్దలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మొత్తానికి మొత్తం ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇది ఛేదించాలంటే ఇది ఖచ్చితంగా ఏదైనా స్వతంత్ర సంస్థ ఉండాలా, ఇంకేదో ఒక రకంగా ఆల్ జ్యుడిషియల్ పవర్స్ సంస్థ ఉండాలా, లేకపోతే ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలి. అవన్నీ సరే, అవన్నీ లేటర్. ఇప్పుడు నిషేధిత జాబితాలోంచి పోయేది ఎట్లా? మళ్ళీ నిషేధిత జాబితాలు కొన్ని తీస్తారు, కొన్ని అమ్ముకోవాలి కదా. కొన్ని అమ్ముకోవాలి, కొన్ని కబ్జా చేయాలా, బెదిరియాలా. 30% ఇంకా మంది పెడతారు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ భూముల్ని తీసుకొచ్చి నిషేధిత జాబితాలోంచి తీసేస్తే మార్నింగ్ దాసో శ్రవణ్ గారు ట్వీట్ చేశారు, పనిలో పని అధికారులు ఎవరైనా ఉంటే అసలు నిజంగానే గవర్నమెంట్ భూముల్ని సరే మేము తీసేసామని చెప్పి తీసేస్తే లేదు ఒకటి గవర్నమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, ప్రభుత్వ సంస్థల ల్యాండ్స్, కానీ సామాన్య ల్యాండ్స్ 22లో పెట్టడం
పేదోళ్ళ ల్యాండ్ చూపెట్టడం, రకరకాల కారణాలు చెప్పి ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చర్చలో, ముఖ్యమంత్రి ఇది పెట్టడం, ఇంకా ఏదో ఒక రకంగా బేరాలు సారాలు సాగల. మరి మీకు అర్థమైతే లేదు, నేను బహిరంగంగా చెప్తున్నా. దీని వెనక లక్షల కోట్ల స్కామ్ ఉంది. ఓకే, మేము కొట్లాడుతున్నాం పేదల పట్ల, సామాన్యుల పట్ల, దళితుల పట్ల. ఇంతకు ముందున్న ధోరణేమో ధరణినేమో దళితులు మొత్తం ఎత్తేసిండు అలా పేర్లు, అనుభవదారు కాస్ పేరు. ఇద్దరేమో మొత్తం వాళ్ళ ఆడిలో 22 ఏళ్ళు పెట్టేసిండు. వాళ్ళు 50-60 సంవత్సరాల క్రితం అసైన్స్ అయినరు, లేకపోతే అప్పుడు సాదా పైన మీద కొనుక్కున్నారు. అప్పుడున్న జమీందారులు కొద్దిగా కాగితం మీద ఇచ్చేసారు. ఎన్నో రకాలుగా 50-60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి దున్నుకుంటారా, చేస్తుంటారా, సేద్యం చేస్తారా, అనుభవజ్ఞ కాలంలో ఉన్నారా, ఇవన్నీ ఉండేది పాపం. అప్పుడున్న రికార్డ్స్ ప్రకారం దళితులు పేదవాళ్ళు అంత చదువు ఉండేవాళ్ళు కాదు, ఇంత రెవెన్యూ చట్టం ఉండేది కాదు, ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే అన్నట్లు ఐడియల్ అది ఆ ల్యాండ్సే 20,000 కోట్లు. అదేది సంఘ మన కూకట్పల్లి ఆ చౌరస్తా మీద ఉంటుంది, అది మఠం పువ్వులు 540 ఎకరాలు. అది ఎల్లమ్మ బండ ఇంకో నేమ్ కూడా ఉంది దానికి, 360 ఎకరాలు. ఇవాళ రికార్డులు చూస్తే మొత్తం ఇట్లా చెమటలు పడుతున్నది. అమ్మ తెలంగాణ దీని గురించి చేసుకున్నారు అయ్యా మీరు అనుకున్నా. లాస్ట్ టైం ధరణి భూభారతి కంటే ముందు నుంచే అవి వివాదంలో ఉండేది. వాటిని గవర్నమెంట్ అడ్వకేట్స్ కూడా అట్లాంటి నేను చెప్పదలుచుకున్నది అదొక్కటే కాదు, మొత్తం మీద చూస్తే షాక్ తింటున్నా నేను. ఎట్లా సెల్ డీళ్ల పేర్లు మారుతున్నాయి. మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతకు ముందేమో బిఎస్ ప్రభుత్వంలో 22,000 డాక్యుమెంట్స్ మారినాయి సార్. ఎలాంటి బెంచ్కి ఎక్కిండు. ఇప్పుడేమో మొత్తం భారత్. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శరత్ గారు చెప్పాలనుకుంటారు, మీకు చెప్పండి. హైకోర్టులో మన హైకోర్టులోనే ఒక జడ్జిగా పనిచేసిన అభినంద్ కుమార్ షావలి గారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినారు. ఏది WP నెంబర్ 18235 ఆఫ్ 2026 అని. వారు 3 ఎకరాల 26 గుంటల భూమిని ఒక సర్వే నెంబర్ 103/45 AA, తర్వాత 1 ఎకరా 4 గుంటలేమో సర్వే నెంబర్ 103/45 E ఇందులో కొన్నాడు. ఈయన భూములను కూడా 22A లో పెడితే ఈ మధ్య ఆయన రిటైర్